పోరాటాలు, రాజకీయ పార్టీలు ఈ పదాలు గుర్తొస్తే ముందుగా అందరి మదిలో మెదిలే రాజకీయ పార్టీ ఏమైనా ఉన్నాయంటే అవి లెఫ్ట్ పార్టీలు. ఏ చిన్న సమస్య వచ్చినా సమస్య ఉందని దగ్గరికి వెళ్తే పోరాటాలకు సిద్ధమవుతారు లెఫ్ట్ పార్టీలు. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి కూడా అనేకమైనటువంటి అంశాల్లో ముందు వరుసలో ఉండి మరి పోరాటాన్ని కొనసాగిస్తారు ఎర్రన్నలు. కానీ రాను రాను ఆ పరిస్థితి మారిందా? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. కొంతమంది నాయకులు, ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అడపాదడప అక్కడక్కడ మాట్లాడుతున్నా, పోరాటాల గురించి మాట్లాడుతున్నా, కానీ అది మాత్రం ఆచరణలోకి మాత్రం రావట్లేదు. సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి ఉన్నాయని చెప్తున్నాయి. అటు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరి దారి వారే చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వంతో సఖ్యత ఉన్నా, ప్రభుత్వంతో స్నేహబంధం ఉన్నా కానీ సమస్య వచ్చిందంటే మాత్రం ముందు వరుసలో కనిపిస్తాయి ఎర్ర జెండాలు. కానీ రాను రాను స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయిపోయి పోరాటాలకి దూరం అయిపోయాయి లెఫ్ట్ పార్టీలు. కింది స్థాయి క్యాడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం స్టేట్మెంట్లైనా పోరాటాలకి పిలుపునివ్వరా, ఆందోళన బాట పట్టరా అనే ఒక వాదన అంతర్గతంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువమంది సాంబశివరావు ఈ మధ్య వాయిస్ రేజ్ చేసి మరీ ప్రభుత్వాన్ని తిడుతున్నప్పటికీ కూడా కేవలం ఒక నియోజకవర్గానికి, ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోయి ఆ పోరాటం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఆ పోరాటం అయితే కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 22A అనే అంశానికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందు వరుసలోకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, తమ రేంజ్లో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ అంశానికి సంబంధించి ఇంకా తర్జన పడుతున్నాయి లెఫ్ట్ పార్టీలు. సంశయంలో మునిగిపోయాయి. స్నేహహస్తం ఉన్నప్పటికీ కూడా గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా పోరాటం వైపు అడుగులేసే ఎర్రన్నలు ఈసారి మాత్రం ఎందుకు సైలెంట్ అయిపోయారని అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఇంతే సైలెంట్ మొండి కొనసాగిస్తాయా, తమదైన పందాలో ముందుకు వెళ్తాయా అనే ఆలోచనలో మాత్రం ఎర్ర జెండాని నమ్ముకున్నటువంటి నాయకులు, క్యాడర్ మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మారుతుందా లేదా అన్న భావనలో పార్టీకి సంబంధించినటువంటి ఇంకో క్యాడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.